ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. ఓ యువతి పట్ల కొందరు పోక్రీలు అమానుషంగా ప్రవర్తించారు. కిరాణా దుకాణానికి వెళ్లిన ఆమెపై నీళ్లు పోసి ఏడిపించారు. వారి నుంచి తప్పించుకుని ఏడుస్తూ ఇంటికి వెళ్లిన ఆమె విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. కోపంతో పోక్రీలను నిలదీగా వారిపైనే కత్తితో దాడి చేశారు ఆ దుర్మార్గులు. ఈ ఘటన జరిగింది హైదరాబాద్ శివార్లోని నార్సింగ్లో. నెమలి నగర్లోని JNN RMU క్వార్టర్స్లో రాముడు అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సురేష్ అనే యువకుడు కొందరిని వెంటేసుకుని జులాయిగా తిరిగేవాడు. ఈ క్రమంలో రాముడి కుమార్తె కిరాణా సరుకులు తీసుకుని వచ్చేందుకు దగ్గరలోని కిరాణా షాప్కి వెళ్ళింది. అక్కడే మొదలైంది రచ్చ. షాప్లో సరుకులు కొంటున్న యువతిపై సురేష్ నీళ్లు చల్లాడు. దీంతో ఆమె పూర్తిగా తడిసిపోయింది. కోపంగా అతని వైపు చూడటంతో హోలీ రోజు దొరకలేవు, ఇప్పుడు దొరికావు అంటూ మళ్లీ నీళ్లు పోసి హేళన చేశారు. అందరి ముందు పరువు పోయిందంటూ ఏడుస్తూ తడిచిన బట్టలతో ఇంటికి వెళ్ళింది యువతే. దుకాణానికి వెళ్లిన కుమార్తె ఏడుస్తూ రావడంతో ఏమైందని తల్లిదండ్రులు అడగ్గా మొత్తం విషయం చెప్పేసింది. ఇక యువతి తండ్రి రాముడు కాలనీ అధ్యక్షుడి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాడు. నీళ్లు ఎలా పోస్తారని ప్రశ్నిస్తూ ఉండగా సురేష్తో పాటు అతని స్నేహితుడు ప్రవీణ్ మరికొందరు వచ్చి మళ్లీ నీళ్లు పోశారు. ఏకంగా వారినే రాముడు నిలదీయడంతో కోపంతో ఊగిపోయారు ఆ పోకిరీలు. వారి దగ్గరున్న కత్తులతో రాముడు ఆమె భార్యపై దాడి చేశారు. రాముడి మెడ భాగానికి తీవ్ర గాయాలవ్వగా అతని భార్య చేతికి కూడా గాయమైంది. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు కొట్టుకునేంత వరకు వెళ్లాయి. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి రాముడి ఫిర్యాదు మేరకు సురేష్, ప్రవీణ్లతో పాటు 6గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 4 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. డాడీ షాప్కి పంపించండి. షాప్కి పంపి వస్తుంటే సురేష్ అనే వ్యక్తి నీళ్ళు అన్నాక డాడీ పోయి అడిగాడు, నార్మల్ ఇట్లా ఇవ్వచ్చా అంటే నార్మల్ సారీ అప్పుడు చెప్పి తర్వాత డాడీ వాళ్ళు రిటర్న్ వస్తుంటే మళ్ళీ నీళ్ళు వస్తే ఒప్పించుకున్నారా, చేయించుకోదా అట్లా వాళ్ళ మాట్లాడింది సార్. నీ కూతురు ఆడుతూ అని అన్నీ తల్లిదండ్రులుగా మాట్లాడినా. తర్వాత ఇంకా మా మమ్మీకి అటాక్ అయిపోతున్నాను. ఒకసారి 20 మంది నుంచి 30 మంది దాకా మొత్తం మందులు తాగేసి ఉన్నారు అన్న, ఫుల్ తాగేసి ఉన్నారు. దాని తర్వాత ఇంకా ఇంటి పెద్ద కుర్రలు పట్టుకొని వచ్చారు, అది పట్టుకొని వచ్చారు, బండలు ఉంటాయి మన టైల్స్ వైట్ కలర్ అయితే అవి పట్టుకొని వచ్చారు. ఆ స్టాండ్ తీసుకొని మా డాడీ మీద తిట్టుకుంటే మా మమ్మీ అడుగు కానీ మా మమ్మీకి ఇక్కడ చేయి ఇక్కడ బుక్క పడిపోయింది. తర్వాత మేమందరం ఇంకా PSకి వచ్చినాం అన్న కేసు వచ్చడానికి. హోలీ రోజు దొరకలేదని ఎప్పుడు పడితే అప్పుడు ఇలా నడి రోడ్డుపై వేధించడం ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి పోకిరీలకు కఠినమైన శిక్ష విధించాల్సిందే అని అంటున్నారు స్థానికులు. మీరేమంటారు? కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.